అందరికీ నమస్కారం. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి గవర్నమెంట్లో నియమించిన తర్వాత ఒక పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు అని అంటేనే అసలు పవన్ కళ్యాణ్ గారు ఇది పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నది చాలా క్రిటికల్. 24 స్థానంలో 25 స్థానంలోనే ఉంది దేశవ్యాప్తంగా చూస్తే. అలాంటి జీరోలో చాలా డీగ్రోత్లో ఉన్న శాఖ తీసుకున్నారేంట్రా ఈయన. ఎప్పుడు కష్టపడతామేనా పంచాయతీరాజ్ శాఖ అంటే అన్ని డొల్లలే ఉన్నాయి, అందులో అన్ని బొక్కలే ఉన్నాయి అని మేము అందరం కూడా అనుకున్నాం జన సైనికులుగా. కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజల్లో తిరుగుతూ విప్లవాత్మకమైన నిర్ణయాలు, ప్రతి పంచాయతీలో కూడా గ్రామ సభలు ఒకేసారి నిర్వహించేలాగా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని గ్రామ సభలు నిర్వహించడం కానీ, ప్రతి పంచాయతీలో కూడా సోషల్ ఆడిట్లు ఎప్పటికప్పుడు అవినీతిని కంట్రోల్ చేయాలి, ఎక్కడ ఏ పొరపాటు జరగకూడదని సోషల్ ఆడిట్లు నిర్వహించడం కానీ, అంటే కొన్ని చోట్ల అవనివ్వట్లేదు. సోషల్ ఆడిటర్ వచ్చిన వాళ్ళు కూడా అక్రమాలు చేశారు, వాళ్ళు కూడా అవినీతికి పాల్పడ్డారు. ఆమె తీసేసి కొత్త వాళ్ళని పెట్టాం మళ్ళీ అధికారులని. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా రఘురామకృష్ణరాజు గారు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు జవాబును కూడా ఇవ్వడం మనం చూసాం. సో అలాంటివి ఏమైనా ఉన్నా కానీ యాజ్ ఏ జన సైనికులుగా, యాజ్ ఏ కూటమి కార్యకర్తగా ప్రతి ఒక్కరు కూటమిలో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేనకు సంబంధించిన బీజేపీ, టీడీపీ, జనసేనకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కొలాప్స్ అయిపోయిన వాళ్ళని కానీ, అంటే కూటమిలో ఉండే అవినీతి చేస్తున్న వాళ్ళని కానీ, లేకపోతే గత ప్రభుత్వంలో అవినీతి చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా అవినీతి చేస్తుంటే కూడా ఖచ్చితంగా బయట పెట్టండి. సో ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ని ఆయన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిలబెట్టారంటే 2వ స్థానంలో నిలబెట్టారు. ఆయన టార్గెట్ ఏంటంటే మొదటి స్థానానికి వెళ్ళిపోవాలి, ఎవరు కూడా విమర్శించని స్థాయికి వెళ్ళిపోవాలి, ఎవరు రీచ్ అవ్వకూడదు, అంత బాగా పరిపాలించాలి, అంత నిష్పక్షపాతంగా ఉండాలి అని చెప్పేసి ఆయన కోరిక. గతంలో మనం చూసాం ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు ఫాలో అయ్యే వ్యక్తిగా నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు జేబులో రూపాయి ఉంటే రూపాయి కూడా తీసి ప్రజలకు ఇచ్చేసే మనిషే పవన్ కళ్యాణ్ గారు. మనం రీసెంట్గా చూసాం ఆయన ఒక తాండాలోకి వెళ్ళి అక్కడ చెప్పులు లేకోకుండా రాళ్ళలో నడుస్తున్న ఒక బామ్మను చూసి ఆయన చెలించిపోయి ఇమ్మీడియట్గా ఆయన మార్క్ శంకర్కి ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని అక్కడికి వెళ్ళారు, వచ్చారు. కానీ మర్చిపోలేదు, ఆయన మనసులో ఇంకా అదే రన్ అవుతూ ఉండి అక్కడికి వాళ్ళందరికీ ఆ తాండాలో ఉన్న 320 మందికి 320 జతలు చెప్పులు పంపించారు. అంటే సాయం మీరు అనుకోవచ్చు, ఆయన రేంజ్కి, ఆయన సంపాదనకి అది చిన్న సాయమే కదా అని అంటారు. ఆయన సంపాదన అంటే సినిమాలు లేకపోతే ఎలా వస్తుంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. 50 లక్షలు డొనేషన్ ఇచ్చారు తలసేమియా బాధితులకి. ఎక్కడో ఒక గ్రామానికి వెళ్ళి, కొన్నిదల గ్రామానికి 50 లక్షలు డొనేషన్ ఇచ్చారు. ఎక్కడో ఎవరికో పిల్లలకి అంగవైకల్యం ఉందని చూసేసి ఇమీడియట్గా 3 పిల్లలకి 50,000 వేలు ఇచ్చారు. అలా ఎన్నో దానాలు, గుప్త దానాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రతిదీ బయటకు కూడా రాదు. ఆయనకు వచ్చే జీతం ఎంత? ఒక ఎమ్మెల్యేకి వచ్చే జీతం ఎంత? కానీ ఆయన ఖర్చు పెట్టే ఖర్చులు ఎంత? ఆయనకి వేరే ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయా? లేకపోతే ఐటీ కంపెనీలు ఉన్నాయా? లేకపోతే ఏమన్నా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందా? లేకపోతే ఏమన్నా ల్యాండ్ బిజినెస్ ఉందా? ఏమున్నాయి ఆయనకి? ఏమీ లేవు కదా బిజినెసెస్. ఆయనకి ఇన్కమ్ సోర్స్ ఎలా వస్తుంది? ఉన్న ఆస్తులు ఉన్నాయన్నీ కరిగించుకుంటూ ప్రజలకు పంచిపెట్టుకుంటూ వెళ్తున్నాడు ఆయన. సో ఆయన రాబోయే రోజుల్లో ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు 24వ స్థానం నుంచి 24వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎలా వచ్చారో రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి వెళ్ళడం చాలా ఈజీ. 24 నుంచి 2కి వచ్చేసారంటే 1వ స్థానానికి వెళ్ళడం, ప్రథమ స్థానానికి వెళ్ళడం పెద్ద విషయం ఏం కాదు కదా. సో రాబోయే రోజుల్లో అది కూడా రీచ్ అవుతారు. ప్రజలందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైనా గ్రౌండ్ లెవెల్లోనూ జనసేన తొక్కాలి, అణిచివేయాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఓటు చేయాలనివ్వను అనే నిర్ణయం వల్ల ఈరోజు బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జన సైనికులు కావచ్చు ఊపిరి పీల్చుకుంటున్నారు. లేకపోతే మీకు ఊపిరి పీల్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఈసారి కనుక వైసీపీ ఈసారి కూడా 2024 ఎలక్షన్లో కూడా వైసీపీ గెలిచుంటే ఈ పార్టీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు కానీ ఊపిరి పీల్చుకునే ఛాన్స్ ఇవ్వకుండా కనీసం రాష్ట్రం అంతా కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నా రావణ కాష్టం చేసి కడపలో ఫ్యాక్షనిజం అని చెప్పేసి సినిమాల్లో ఎలా చూస్తామో అది రాష్ట్రం అంతా కూడా చేసి చూపించేవారు ఈ పార్టీకి. సో అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టెప్ డౌన్ అయ్యి ఎన్ని తక్కువ సీట్లు ఇచ్చినా కూడా ఆ ఇచ్చిన సీట్లు మళ్ళీ బీజేపీకి త్యాగం చేసి కూడా ఇలా ఆయన ఒక స్టెప్ డౌన్ అయ్యి ఓటు చేయాలనేమో అనే ఒక్క ముందు జాగ్రత్త చర్యగా ముందు చూపుతోటి ఆయన ఓటు చేయాలనేమో అనే రాజకీయం పొత్తు పెట్టుకుని చేశారు. ఈరోజు కూటమి గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ కూటమిలో వచ్చిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో పీఎం మోదీ గారిని నిలబెట్టేలాగా చేసినాయి. అంత స్థాయికి వెళ్ళడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ, చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్. ఎవరు తక్కువ చెయ్యొద్దు. బీజేపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ ముగ్గురు కలిసి ఉన్న రోజున 10-15 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి జరిగింది. 10-15 సంవత్సరాలు వైసీపీ రాకుండా ఉండాలంటే ముగ్గురు కలిసి ఉండాలి.
ఇదే కోరుతున్నాను. అవినీతి అక్రమాలు చేయడానికి, దాచుకోవడానికి, దోచుకోవడానికి ఎవరో జన సైనికులు ఎవరో కూడా వాటికేం చెప్పరు కలిసి ఉండాలని. రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు పెరగాలి, యువత బాగుండాలి, రైతులు బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలంటే కూటమిగా ఉంటేనే సాధ్యం అని చెప్పేసి మా అందరి ఆకాంక్ష. సో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. జై హింద్.